ధనుర్మాస మహోత్సవ ఆహ్వానము 30/12/2025 పుణ్యప్రదమైన మంగళవారం నాడు విశేష ఉత్తరద్వార దర్శనానికి మంగళప్రదమైన మన మంగళగిరి భక్తి శ్రద్ధలతో సర్వాంగ సుందరంగా అలంకరింపబడింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవి సమేతముగా బంగారు గరుడ వాహనంపై భక్తులకు ఉత్తరద్వార దర్శనమునిచ్చెదరు. 18వ శతాబ్దంలో తంజావూరు మహారాజుచే శ్రీ స్వామివారికి సమర్పించబడిన బంగారం నవరత్నాలతో పొదిగిన ఓంకార నాదం వినిపించే దక్షిణావృత పాంచజన్య శంఖముచే శంఖుతీర్థము ప్రసాదించబడును. ఈ పవిత్ర శంఖుతీర్థాన్ని స్వీకరించిన భక్తులకు గృహబాధలు గ్రహబాధలు తొలగి సర్వపాపముల నుండి విముక్తి లభించును. తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శంఖుతీర్థము ప్రసాదించబడును. అదేవిధంగా 31వ తేదీ ద్వాదశి రోజున కూడా శంఖుతీర్థము ఇవ్వబడును. శంఖుతీర్థంతో పాటు బంగారు పాదుకలతో ఆశీర్వచనము భక్తులకు కలుగజేయబడును. కావున ఉత్తరద్వారమున వైకుంఠనాథుని దర్శించిన భక్తులు ముక్కోటి దేవతలను ఒక్కసారే ఒకే చోట దర్శించిన అపూర్వమైన మహాభాగ్యమును పొందగలరు. 29వ తేదీ సోమవారం రాత్రి జాగరణలో కోలాట భజనలు, భరతనాట్యం, శ్రీ అన్నమాచార్య సంకీర్తనలు నిర్వహించబడును. వైకుంఠ ఏకాదశి ముక్కోటి సందర్భముగా శీఘ్ర దర్శనము శంకుతీర్థమునకు కలిపి 500 రూపాయల వివిఐపి టిక్కెట్లను ఆన్లైన్ బుకింగ్ ద్వారా పొందవచ్చును. ఇట్లు శ్రీ స్వామివారి సేవలో సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం, గుంటూరు జిల్లా, మంగళగిరి.